బోధన అంటే విద్యార్థులతో పాఠాలు వల్లివేయించడమే కాదు, వారిలో చదువుపై ఆసక్తి, నేర్చుకోవాలన్న జిజ్ఞాస కలిగించడం. అలాంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు ఉడతా వెంకటేశ్వరరావు మాస్టర్. అభినయంతో ఆకట్టుకునేలా విద్యాబోధన చేయడమే కాకుండా సామాజిక అంశాలపైన విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఆటపాటలతో కూడిన ఆయన బోధనా పద్ధతులు బాగున్నాయంటూ ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ప్రశంసించారు. పాటించాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి 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 ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఎరుపు రంగు వెలిగితే నువ్వు ఆగిపోవాలి నువ్వు ఆగిపోవాలి పసుపు రంగు వెలిగిందంటే సిద్ధం కావాలి నువ్వు సిద్ధం కావాలి ఆకుపచ్చ వెలిగిందంటే ముందుకు సాగాలి నువ్వు ముందుకు సాగాలి. అభినయంతో చిన్నారులకు పాఠాలు బోధిస్తున్న ఈ మాస్టారు పేరు ఉడతా వెంకటేశ్వరరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరులోని మండల ప్రజాపరిషత్తు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. వినూత్న రీతిలో బోధించడం ఈయన ప్రత్యేకత. కృత్యాధార బోధన, బోధనా ఉపకరణాలు, ఆటపాటల ద్వారా విద్యాభ్యాసంతో పిల్లలకు చదువులు చెబుతున్నారు ఈ మాస్టారు. సామాజిక అంశాలపైన పాఠశాల విద్యార్థులతో వీడియోలు చేయించి అవగాహన కల్పించడంతో పాటు బోధనా పద్ధతుల్ని వీడియోల ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ప్రశంసలందుకున్నారు. లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కానీ వాళ్ళలో వినూత్న బోధనా పద్ధతులు అవలంబించే వారిని గుర్తించి ప్రత్యేకించి అభినందించే క్రమంలో మా పాఠశాల వీడియోలు అలాగే మా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధనా విధానాలను గమనించి ప్రత్యేకించి మా న్యూట్రీ గార్డెన్ కానీ అదేవిధంగా విద్యార్థులకు అందిస్తున్న టీఎల్ఎం ఆధారిత బోధనను కానీ తెరల ఆధారిత బోధనను కానీ ప్రత్యేకించి ప్రశంసించడం జరిగిందండి. ఈ విషయంలో మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన అభినందించడం కూడా మాకు, మా ఊరికి గర్వకారణం, మా విద్యార్థులకు గర్వకారణం, మా ఉపాధ్యాయులకే గర్వకారణంగా భావిస్తున్నాను. ఇక మీదట మరింత మాపై బాధ్యత పెరిగిందండి. మరింత అంకిత భావంతో పనిచేస్తూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం. వెంకటేశ్వరరావు మాస్టారి బోధనా పద్ధతులు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై రూపొందించిన వీడియో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంది. ఈ ఏడాది ఆగస్టు 20న విజయవాడలో నిర్వహించిన సమగ్ర శిక్షా వర్క్షాప్లో పురస్కారం సైతం అందుకున్నారు. తాజాగా వెంకటేశ్వరరావు మాస్టార్ను అభినందిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఓ సందేశాన్ని, వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. బోధనా పద్ధతులు బాగున్నాయంటూ కొనియాడారు. పిల్లలకు క్షేత్ర పర్యటనలు, ప్రయోగాల ద్వారా బోధిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉందని ప్రశంసించారు. అలాగే ఉపాధ్యాయుడు కుమార్తె వైష్ణవిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తూ ప్రజలకు నమ్మకం పెంచారంటూ అభినందించారు. బడి ఆవరణలో కిచెన్ గార్డెన్తో కూరగాయలు, న్యూట్రీ గార్డెన్ ద్వారా పండ్లు పండిస్తూ సేంద్రియ వ్యవసాయం, పోషకాహారం, పర్యావరణం గురించి బోధిస్తున్న తీరు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. చైతన్యం నింపే వీడియోలు బాగున్నాయని ట్వీట్ చేశారు. ఇదే పాఠశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు దుర్గాప్రసాద్ వెంకటేశ్వరరావు మాస్టారుకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పాఠశాలకు అవసరమైన ఉపకరణాలు, విద్యార్థులకు అవసరమైన వస్తువులను విరాళాల రూపంలో సేకరిస్తున్నారు. వీరి బోధనా పద్ధతులు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఇద్దరం కూడా ప్రతి శనివారము సమీక్ష చేసుకుంటాం. అంటే రేపు రాబోయే వారంలో మనం పిల్లలకి ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా మనం వాళ్ళని గుణాత్మక విద్యను అందించాలనే ఉద్దేశంతో ముందే మేము ప్రణాళిక రచించుకుంటాం. ఆ రచించిన ప్రణాళిక ఆధారంగా మనము ముందుకెళ్తూ ఉంటాం. అలాగే మెయిన్గా పిల్లలకి అవసరమేది కృత్యాధార బోధన, అంటే పిల్లలకి వస్తువులు చూపించడం ద్వారా, లేకపోతే రకరకాల అవసరముకు టీఎల్ఎంని ఏర్పాటు చేయడం ద్వారా, దాని ద్వారా బోధిస్తే పిల్లలు త్వరగా నేర్చుకుంటారు, నేర్చుకున్న విషయాల్ని మర్చిపోరు అనే ఉద్దేశంతో మంచి టీఎల్ఎంని ఇద్దరం కలిసి తయారు చేసుకోవడము, దాని ద్వారా పిల్లలకు బోధించడము చేస్తుంటాం. ఈ రకంగా మా పాఠశాలని మీ ఇద్దరం కలిసిమెలిసి ఉండి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం. మా సార్ కట్ట 2 సార్లు బాగా చెప్తారు, మొత్తం సింపుల్గా చెప్తారు. టీఎల్ఎం ఉపయోగించి అవన్నీ మాకు చెప్తారు. వీడియోలు కట్ట బాగా చూపిస్తారు. చదువు మాకు అర్థమయ్యేలాగా వస్తువుల ద్వారా చెప్తారు. చాట్లు, బొమ్మలు, పప్పెట్స్ వాటి ద్వారా చెప్తారు. ఎలా ఉండాలో, ఎలా చదవాలో, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఎలా ఉండాలో, ఎలా నడవాలో అన్నీ చెప్తారు. మా అబ్బాయి 4th క్లాస్ చదువుతున్నాడండి.
ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడే జాయిన్ చేశానండి. ప్రైవేట్ స్కూల్లో చదివించమన్నా గవర్నమెంట్ స్కూలే నాకు బాగా ఎందుకో బెటర్ అనిపించిందండి. దాని తగ్గట్టు ఎడ్యుకేషన్ కూడా బాగుందండి. ఇక్కడ సార్ కూడా బాగా చెప్తున్నారండి, ఇద్దరు సార్లు కూడానండి. ఈ ఏడాది గురు పూజోత్సవం రోజు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించిన వెంకటేశ్వరరావు మాస్టర్ మెరుగైన బోధన ద్వారా విద్యార్థుల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. వినూత్న బోధనా పద్ధతులతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ విద్యాశాఖ మంత్రి నుంచే ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి, నేర్చుకోవాలన్న అనురక్తిని పెంపొందిస్తున్నారు. మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు ఉడత వెంకటేశ్వరరావు మాస్టారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.